ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేటప్పటికి మనకి బాగా యూజ్ అయ్యే ఏఐ ఫ్రీ ఆడియో వెబ్సైట్ ఉంది. ఈ వెబ్సైట్లో మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మెయిన్గా ఒక ఆప్షన్ గురించి చెప్తున్నాను. మీరు మీ వాయిస్ని రికార్డ్ చేసి దాన్ని సేవ్ చేశారనుకోండి, నెక్స్ట్ మనం ఇక్కడ టెస్ట్ టు స్పీచ్లోకి వచ్చి ఇక్కడ మీరు ఏమైనా టెస్ట్ ఇచ్చారు అంటే మీరు రికార్డ్ చేసిన మీ ఓన్ వాయిస్ ఈ టెస్ట్ను మొత్తం స్పీచ్ చేస్తుంది. దాన్ని మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ వాయిస్ లైబ్రరీ ఉంటుంది. మీరు ఓన్ గా ఒక సాంగ్ క్రియేట్ చేసుకోవడానికి మ్యూజిక్ అనే ఆప్షన్ ఉంటుంది. అలాగే మీరు ఓన్ గా ఒక వాయిస్ డిజైన్ చేయొచ్చు. అలాగే వాయిస్ ని క్లోన్ చేయొచ్చు. అలాగే మీ వాయిస్ కి ఏమైనా నాయిస్ ఉందనుకోండి, ఇక్కడ ఉన్న ఆప్షన్ యూస్ చేసి ఆ నాయిస్ ను కూడా రిమూవ్ చేసేయచ్చు. అలాగే మనకి ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. నేను ప్రతి ఆప్షన్ గురించి A to Z డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. అలాగే ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి. హైప్ ఆప్షన్ ద్వారా మన ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి. నేను ఫస్ట్ నుంచి వస్తున్నా. మీ దగ్గర ఉన్న బ్రౌజర్ ఏ బ్రౌజర్ అయినా పర్లా బ్రౌజర్ ఓపెన్ చేసుకొని సర్చ్లో minimax.io/audio అని సెర్చ్ చేయండి. ఇలా సెర్చ్ చేయగానే మనకి మినిమాక్స్ వాళ్ళకి సంబంధించిన వెబ్సైట్ వచ్చింది. ఈ వెబ్సైట్ URL కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరు క్లిక్ చేయడం డైరెక్ట్ గా ఈ పేజీలోకి వచ్చేస్తారు. ఈ వెబ్సైట్ లో ఏంటంటే మనకి రైట్ సైడ్ సైన్ ఇన్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసి మీ జీమెయిల్ ఐడితో సైన్ ఇన్ అయ్యారనుకోండి, మీకు 10,000 క్రెడిట్స్ ఫ్రీగా వస్తాయి. నా దగ్గర చాలా జీమెయిల్ ఐడీస్ ఉన్నాయి. ఇందులో ఒక మెయిల్ ఐడితో సైన్ ఇన్ అవుతున్నా. మనకి 10,000 క్రెడిట్స్ అంత తొందరగా అయిపోవు. ఒకవేళ అయిపోయినా సైన్ అవుట్ అయ్యి ఇంకో జీమెయిల్ ఐడితో సైన్ ఇన్ అయ్యారనుకోండి, మళ్ళీ మీకు 10,000 క్రెడిట్స్ వస్తాయి. నేను సైన్ ఇన్ అయ్యాను. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారు అంటే మనకి 10,000 క్రెడిట్స్ ఫ్రీగా వచ్చినాయి. మనకి లెఫ్ట్ సైడ్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, హోమ్, వాయిస్ లైబ్రరీ, టెస్ట్ టు స్పీచ్. ఈ ఆప్షన్స్లో మనం ప్రెజెంట్ హోమ్లో ఉన్నాం. ఈ హోమ్లో ఏంటంటే మనకి లెఫ్ట్ సైడ్ ఉన్న ఆప్షన్స్లో కొన్ని ఆప్షన్స్ వరకు ఇక్కడ హైలైట్ అవుతాయి. టెస్ట్ టు స్పీచ్ ఉంది కదా, అదే ఆప్షన్ ఇక్కడ. నెక్స్ట్ మ్యూజిక్, మనం ఒక సాంగ్ క్రియేట్ చేయడానికి ఆ ఆప్షన్ ఇక్కడ. దీని కింద చూసుకున్నాము అంటే ఇక్కడ ఎడిషనల్గా మనకి మ్యూజిక్స్ ఉంటాయి. ఈ మ్యూజిక్స్ని మనం ఫ్రీగా డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. సపోజ్ నేను ఈ మ్యూజిక్ ప్లే చేస్తున్నా. మీకు ఈ మ్యూజిక్ నచ్చింది అనుకోండి, ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయడం మనకు ఆటోమేటిక్ గా డౌన్లోడ్ అయిపోద్ది. అలాగే దీనిపైన కూడా మ్యూజిక్స్ ఉంటాయి. మీరు ప్లే చేసి చూసుకోవాలి అన్న ప్లే చేసి చూడొచ్చు. An operational amplifier is a very high gain. Ladies and gentlemen, boys and girls, get ready. హోమ్ గురించి చూసారు కదా, దీని కింద మనకి వాయిస్ లైబ్రరీ ఉంటుంది. ఈ వాయిస్ లైబ్రరీలో మనకి చాలా వాయిసెస్ ఉంటాయి. ఈ వాయిసెస్ అన్నీ ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు. సపోజ్ ఫస్ట్ వాయిస్ ప్లే చేస్తున్నా, దాని మీదకి వెళ్ళంగానే ప్లే బటన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయగానే ప్లే అవుద్ది. Hello, I'm delighted to assist you with our voice services. మీకు కొంచెం స్మూత్గా కావాలి అంటే ఇక్కడ మనకి వాయిసెస్ ఉన్నాయి కదా, దాని కిందే మెన్షన్ చేస్తాడు. ఈ వాయిస్ వచ్చేటప్పటికి కింద మనకి స్మూత్ ఉంది కాబట్టి స్మూత్గా వచ్చుద్ది. మీకు వాయిస్ గట్టిగా కావాలి అంటే ఇక్కడ బ్రైట్ అని ఉంది కదా, ఇది యూస్ చేస్తారు. కింద టెస్ట్ను బట్టి కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నాకు ఈ వాయిస్ నచ్చింది అనుకోండి, సింపుల్గా ఇక్కడ యూజ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయడం మనం ఆటోమేటిక్గా ఇక్కడ ఉన్న టెస్ట్ టు స్పీచ్ అనే ఆప్షన్లోకి వెళ్ళిపోతాం. మనం సెలెక్ట్ చేసుకున్న వాయిస్ ఇక్కడికి వచ్చుద్ది. మనం ఇలా అయినా రావచ్చు, లేదంటే డైరెక్ట్గా మీరు టెస్ట్ టు స్పీచ్లోకి వచ్చి మీరు ఇక్కడ వాయిసెస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేయగానే మనకి వాయిసెస్ అన్నీ హైలైట్ అవుతాయి. మీకు నచ్చిన వాయిస్ని ప్లే చేసి సెలెక్ట్ చేసుకుంటారు. Hello, I'm delighted to assist you with our voice services. సపోజ్ ఇది నచ్చింది అనుకోండి, యూజ్ అంటారు. యూజ్ అనగానే ఆ వాయిస్ ఇక్కడ రీప్లేస్ అయిపోద్ది. నెక్స్ట్ మనం ఇక్కడ టెస్ట్ ఇవ్వాలి. నా దగ్గర ఆల్రెడీ కొంచెం టెస్ట్ ఉంది, ఆ టెస్ట్ని పేస్ట్ చేస్తున్నా. ఇక్కడ మనం 5,000 క్యారెక్టర్స్ వరకు టెస్ట్ ఇవ్వచ్చు. నేను ప్రెజెంట్ 526 ఇచ్చా. ఇక్కడ జనరేట్ అనడం మనకి ఒక MP3 ఫైల్ కింద క్రియేట్ అయిపోద్ది. Hi, I'm Pratap Varma. Welcome to my educational YouTube channel.
On this channel, you'll learn complete courses on essential software tools such as మీకు నచ్చింది అనుకోండి, సింపుల్గా ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయగానే మీకు MP3 ఫార్మాట్లో డౌన్లోడ్ చేయమంటారా, వేవ్ ఫార్మాట్లో డౌన్లోడ్ చేయమంటారా అని అడుగుద్ది. ఈ రెండు ఆడియోకి సంబంధించిన ఫార్మాట్స్. నేను MP3 అన్నాను అంటే నాకు MP3 ఫార్మాట్లో డౌన్లోడ్ అయిపోయింది. నాకు ఇలాగ ఇంగ్లీష్లో మాట్లాడుతున్నట్టుగా కాదు, నాకు హిందీలో కానీ తెలుగులో కానీ మాట్లాడుతున్నట్టుగా కావాలి అంటే మనకి రైట్ సైడ్ ఇక్కడ ఒక వాయిస్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయడం ఇక్కడ ఫిల్టర్స్ పక్కన సెర్చ్ ఆప్షన్ ఉంటుంది. ఈ సెర్చ్ ఆప్షన్ లో హిందీ అని టైప్ చేశాను అనుకోండి, హిందీకి సంబంధించిన వాళ్ళందరూ వస్తారు. వీళ్ళందరూ హిందీ మాట్లాడతారు. నెక్స్ట్ తెలుగు అని టైప్ చేస్తున్నా. ఈ వెబ్సైట్లో ఉన్న మైనస్ అల్లా ఏంటంటే ప్రెజెంట్ తెలుగు వాయిస్ మాట్లాడడానికి ఎవరూ లేరు. మనకి రాబోయే అప్డేట్స్లో ఖచ్చితంగా తెలుగు లాంగ్వేజ్ కూడా యాడ్ అవుద్ది. మనకి తెలుగు లేదు కాబట్టి నేను హిందీ యూస్ చేస్తున్నా. వాయిస్ ఒకసారి ప్లే చేసి చూద్దాం. नमस्ते, हमारी वॉइस सेवाओं में आपकी सहायता करके मुझे खुद नमस्ते, हमारी वॉयस सेवाओं में आपकी सहायता నాకు ఫస్ట్ నచ్చింది ఇక్కడ యూజ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నా. ఇలా క్లిక్ చేయడం ఆ వాయిస్ ఇక్కడ వచ్చింది. నెక్స్ట్ మనం హిందీ లాంగ్వేజ్ తీసుకున్నాం కాబట్టి మనం ఖచ్చితంగా టెస్ట్ కూడా హిందీలో ఇవ్వాలి. నా దగ్గర హిందీ స్టోరీ ఉంది, ఆ స్టోరీని ఇక్కడ పేస్ట్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ జనరేట్ అనడం మనకి హిందీ లాంగ్వేజ్లో ఇక్కడ ఉన్న స్టోరీ క్రియేట్ అయిపోద్ది. छोटी सी कहानी, ईमानदारी का फल। एक गांव में एक गरीब लकड़हारा रहता था। वह रोज जंगल जाकर लकड़ियां काटता और बेचकर अपना जीवन चलाता था। एक दिन ఇది మీకు నచ్చింది అనుకోండి, ఇందా నేను చెప్పినట్టుగా ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్లోకి వచ్చి MP3 అనడం మనకి MP3 ఫార్మాట్లో డౌన్లోడ్ అయిపోద్ది. కింద మనకి 3 అడిషనల్ ఆప్షన్స్ ఉంటాయి. ఈ ఆప్షన్స్ కూడా బాగున్నాయి. సపోజ్ మీరు ఎక్కడైనా ఎమోషన్స్ యాడ్ చేయాలనుకోండి, ఇక్కడ వరకు ఒక ఎమోషన్ యాడ్ చేస్తున్నా. ఇలా సెలెక్ట్ చేసుకొని కింద ఎమోషన్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. మీకు హ్యాపీయా, యాంగ్రీయా, లేకపోతే సాడ్గా ఉన్నట్టుగానా, సర్ప్రైజ్ అయినట్టుగానా అలాగ ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో నేను సర్ప్రైజ్డ్ పెట్టా. ఇంకో చోట సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఎమోషన్లోకి వెళ్ళి సారీ యాంగ్రీ. ఇలాగా మీరు ఎమోషన్స్ కూడా ఇవ్వచ్చు. ఎమోషన్సే కాదు, ఇక్కడ ఫ్యూజ్ ఆప్షన్ ఉంటుంది. మీకు ఎక్కడైనా కొంచెం స్పేస్ అంటే కొంచెం మాట్లాడిన తర్వాత గ్యాప్ కావాలనుకోండి, అక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫ్యూజ్ ఆప్షన్ పెట్టారు అంటే మీకు ఎంత టైం గ్యాప్ కావాలి అని అడుగుద్ది. 0.25 సెకండ్స్ ఇచ్చా. ఇక్కడ మనకు కొంచెం గ్యాప్ వచ్చుద్ది. నెక్స్ట్ అలాగే సౌండ్ ట్యాగ్, ఇక్కడ కొన్ని అడిషనల్ ఆప్షన్స్ ఉంటాయి. మీకు దగ్గు వచ్చినట్టుగా, లైట్గా నవ్వినట్టుగా, బ్రీత్ తీసుకున్నట్టుగా ఈ ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో ఇక్కడ సెలెక్ట్ చేసుకొని పాట్లో కఫ్ పెడుతున్నా. కఫ్ అనేది యాడ్ అయింది. ఇంకో చోట కూడా యాడ్ చేద్దాం. ఇక్కడ క్లియర్ థాట్ అని ఉంది కదా, పెట్టా. ఇలాగ మనం ఎమోషన్స్, అలాగే మీకు ఎక్కడైనా కొంచెం స్పేస్ కావాలి అంటే ఫ్యూజ్ ఆప్షన్, అలాగే సౌండ్ ట్యాగ్స్ యూస్ చేసి ఇవన్నీ అప్లై చేసాం కదా. ఒకసారి జనరేట్ చేసి ఆడియో విందాం. ఇక్కడ జనరేట్ మీద క్లిక్ చేస్తున్నా. छोटी सी कहानी, ईमानदारी का फल। एक गांव में एक गरीब लकड़हारा रहता था। वह रोज जंगल जाकर लकड़ियां काटता और बेचकर अपना जीवन चलाता था। एक दिन वह नदी के किनारे पेड़ काट रहा था। अचानक उसकी कुल्हाड़ी हाथ से फिसलकर नदी में गिर गई। लकड़हारा बहुत दुखी हुआ और रोने लगा। तभी पानी से एक देवता प्रकट हुए। उन्होंने लकड़हारे से पूछा, तुम क्यों रो रहे हो? लकड़हारे ने कहा, मेरी कुल्हाड़ी नदी में गिर गई है, उसी से मैं अपना पेट पालता हूँ। देवता ने पानी నాకు వాయిస్ కొంచెం స్లోగా వస్తుంది, నాకు కొంచెం స్పీడ్గా కావాలి అంటే మనకి రైట్ సైడ్ ఆప్షన్స్ ఉంటాయి. మనం స్పీడ్ పెట్టుకుంటాం. ఒకేలా స్లోగా కావాలి అంటే ఇక్కడ స్పీడ్ తగ్గించుకుంటాం. మనకి నార్మల్ వచ్చేటప్పటికి 1, నేను వచ్చేటప్పటికి 1:60 పెట్టా, మీకు డిఫరెన్స్ తెలియడం కోసం. అలాగే పిచ్ ఆప్షన్, కొంచెం మధ్యలో వాల్యూమ్ పెరిగి తగ్గి అలా కావాలి అంటే పిచ్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటాం. నెక్స్ట్ అలాగే నాకు వాయిస్ కొంచెం తక్కువగా వినబడుతుంది, ఎక్కువ వినబడాలి అంటే ఇక్కడ వాల్యూమ్ పెంచుకోవడానికి కూడా ఆప్షన్ ఉంది. మనం 10 వరకు పెంచుకోవచ్చు. అలాగే మనం వాల్యూమ్ తగ్గించడానికి కూడా ఆప్షన్ ఇదే 7 పెట్టాను. మళ్ళీ ఇక్కడ రీజనరేట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయడం ఇప్పుడు మనం స్పీడ్, పిచ్, వాల్యూమ్ పెంచాం కదా, దానికి తగ్గట్టుగా క్రియేట్ అయ్యి ఉంటది. ఒకసారి ప్లే చేస్తున్నా. छोटी सी कहानी, ईमानदारी का फल। एक गांव में एक गरीब लकड़हारा रहता था।
वह रोज जंगल जाकर लकड़ियां काटता। మీకు క్లియర్గా అర్థం అవడం కోసం ఈ పిచ్చు స్పీడు వాల్యూమ్ ఎక్కువ పెంచి చూపెట్టాను. మన వాయిస్ని బట్టి మనకి స్లోగా మాట్లాడుతున్నాడు అనుకోండి, కొంచెం పెంచుకుంటే చాలు, 120 కానీ 130 కానీ 110 కానీ ఇలాగా పెట్టుకుంటాం. ఇక్కడ మనం మార్చేసాం కదా, ఈ మార్చేసినవన్నీ మనం రీసెట్ చేయాలి అంటే ఇక్కడ రీసెట్ వాల్యూ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయడం రీసెట్ అయిపోతాయి. నెక్స్ట్ దీని పక్కన హిస్టరీ ఆప్షన్ ఉంటుంది. మీరు ఇంతకు ముందు క్రియేట్ చేసినవి ఏమైనా ఉంటే అవన్నీ ఇక్కడ ఉన్న హిస్టరీలో కనబడతాయి. అలాగే పైన మోడల్ ఉంటుంది. ప్రెజెంట్ మనం లేటెస్ట్ మోడల్ యూస్ చేస్తున్నాం. కింద అన్ని ఓల్డ్ మోడల్స్. నేనైతే ప్రెజెంట్ కొత్తదే యూస్ చేస్తున్నా. టెక్స్ట్ టు స్పీచ్ గురించి డీటెయిల్ గా చూసారు కదా. దీని కింద ఆప్షన్ వచ్చేటప్పటికి మ్యూజిక్. ఈ మ్యూజిక్ లో మీరు ఓన్ గా ఒక సాంగ్ క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ మనం లిరిక్స్ ఇవ్వాలి, అలాగే దానికి సంబంధించిన అసలు ఎలా ఉండాలి అన్నది ఇక్కడ స్టైల్స్ లో ఇవ్వాలి. నేనైతే ChatGPT సపోర్ట్ తీసుకుంటున్నా. నా దగ్గర ఆల్రెడీ క్రియేట్ చేసిన ప్రాంప్ట్ ఉంది. ఈ ప్రాంప్ట్ ని పేస్ట్ చేస్తున్నా. ఈ వీడియోలో నేను యూస్ చేసే ప్రతి ప్రాంప్ట్ నా వాట్సాప్ టెలిగ్రామ్ ఛానల్స్లో ఇస్తాను. ఆ ఛానల్ లింక్స్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. మీరు క్లిక్ చేయడం ఆ ఛానల్స్లోకి వెళ్తారు. మీరు అక్కడ కాపీ చేసి యూస్ చేసుకోవడమే. బేసిక్ ప్రాంప్ట్ ఇచ్చాను, సబ్మిట్ అంటున్నా. మనకి తెలుగు లాంగ్వేజ్ లేదు కాబట్టి హిందీ లాంగ్వేజ్లో సాంగ్ క్రియేట్ అయ్యేలాగా తీసుకున్నా. ఇవన్నీ మనకి లిరిక్స్, ఈ లిరిక్స్ వరకు కాపీ చేయండి. ఈ వెబ్సైట్లోకి వచ్చి లిరిక్స్ దగ్గర పేస్ట్ చేస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ రికమెండెడ్ అని ఉంది కదా, ఇక్కడ నుంచి కాపీ చేసేయండి. ఇక్కడ దాకా కాపీ చేసి కింద స్టైల్స్లో పేస్ట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ క్వాంటిటీ ఉంటుంది. మీరు జనరేట్ చేస్తే మీకు ఎన్ని సాంగ్స్ జనరేట్ అవ్వాలి, అట్ ఏ టైం 2 సాంగ్స్ జనరేట్ అయ్యేలాగా ఇక్కడ ఆప్షన్ పెట్టుంది. దీన్ని మీరు పెంచాలి అన్నా తగ్గించాలి అన్నా అది మీ ఇష్టం. నేనైతే 2 పెట్టాను. ఇక్కడ క్లిక్ చేస్తున్నా. మనకి సాంగ్స్ క్రియేట్ అవుతున్నాయి. మనకి ఎక్కువ టైం కూడా తీసుకోదు. క్రియేట్ అయ్యేదాకా వెయిట్ చేయడమే. మనకి సాంగ్స్ క్రియేట్ అయినాయి. ఒకసారి ప్లే చేస్తున్నా. रात की खामोशी में तेरा नाम लिखता हूँ, ख्वाबों की चादर पे तेरा ही रंग बिखरता हूँ, तेरी सांसों की गर्मी अब भी. ఇది ఫస్ట్ వర్షన్, ఇది సెకండ్ది. ఇది కూడా ప్లే చేస్తున్నా. रात की खामोशी में तेरा नाम लिखता हूँ, वो की चादर पे तेरा ही रंग बिखरता हूँ, तेरी सांसों की गर्मी अब भी महसूस होती है. మీకు ఇందులో ఏ సాంగ్ నచ్చితే ఆ సాంగ్ డౌన్లోడ్ చేయాలి అంటే ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయడం మనకు ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోద్ది. ఇక్కడ నేను లిరిక్స్ ChatGPT సపోర్ట్ తీసుకున్నా. అలా కాకుండా మీ దగ్గర మీ ఓన్ లిరిక్స్ ఉన్నాయనుకోండి, ఆ ఓన్ లిరిక్స్ వరకు పేస్ట్ చేసి నెక్స్ట్ స్టైల్. ఈ స్టైల్ మీకు ఐడియా ఉంటే డైరెక్ట్గా టైప్ చేసేయండి. ఒకవేళ ఐడియా లేకపోతే మీ దగ్గర ఉన్న లిరిక్స్ ChatGPTలో పేస్ట్ చేసి ఈ లిరిక్స్కి ఏ స్టైల్ బాగుంటుంది అని టైప్ చేసి సెర్చ్ చేశారనుకోండి, ఆ లిరిక్స్కి సెట్ అయ్యే స్టైల్ ChatGPTయే మనకి క్రియేట్ చేసి ఇచ్చుద్ది. మీరు జస్ట్ కాపీ చేసుకుంటారు. ఇక్కడికి వచ్చి స్టైల్లో పేస్ట్ చేసి ఇక్కడ జనరేట్ చేయడమే. మ్యూజిక్ గురించి చూసారు కదా. నెక్స్ట్ వాయిస్ క్లోన్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నా. ఈ వాయిస్ క్లోన్ ఏంటంటే మీ దగ్గర ఏవైనా రికార్డ్ చేసిన MP3 ఫైల్ ఉందనుకోండి, ఆ ఫైల్నైనా అప్లోడ్ చేయొచ్చు. లేదంటే డైరెక్ట్గా మీరు రికార్డ్ ఆడియో అని చెప్పి మాట్లాడారు అనుకోండి, ఆ మాట్లాడింది మనకు ఒక ఫైల్ కింద వచ్చుద్ది. దాన్ని మీరు సేవ్ చేసుకున్నారు అంటే మీరు ఎప్పుడైనా మీ ఓన్ వాయిస్ని యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ రికార్డ్ ఆడియో ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నా. మీకు ఖచ్చితంగా మైక్రోఫోన్ ఉండాలి. మైక్రోఫోన్ ఉంటేనే మీరు మాట్లాడింది రికార్డ్ అవుద్ది. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ప్రతాప్ వర్మ. ఐ ఆమ్ ఫ్రమ్ విజయవాడ. దిస్ ఈజ్ మై యూట్యూబ్ ఎడ్యుకేషన్ ఛానల్. స్టాప్ మీద క్లిక్ చేయడం మనం మాట్లాడింది ఇక్కడికి వచ్చేసిద్ది. మీరు మాట్లాడిన దానికి ఏమైనా నాయిస్ ఉంది అని అనుకుంటే ఇక్కడ మనం రిమూవ్ నాయిస్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయడం మనకి బ్యాక్గ్రౌండ్ నాయిస్ రిమూవ్ చేస్తుంది. నాకైతే పర్ఫెక్ట్గా నాయిస్ లేకుండా వాయిస్ వచ్చింది. దానికోసం ఈ ఆప్షన్ ఆఫ్లో పెట్టేసా. నెక్స్ట్ మీరు మాట్లాడిన లాంగ్వేజ్ ఏ లాంగ్వేజ్లో ఉంది,
మనకి తెలుగు లేదు కాబట్టి నేను ఇంగ్లీష్లో మాట్లాడాను కాబట్టి ఇక్కడ ఇంగ్లీష్ అని వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ టెస్ట్ ఆటోమేటిక్గా వచ్చింది. మనం మన ఓన్ టెస్ట్ ఇక్కడ పేస్ట్ చేయాలి. ఆల్రెడీ నేను మాట్లాడిన టెస్ట్ ఉంది కదా, ఇందులో టెస్ట్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ ఐ కన్ఫర్మ్ దగ్గర మార్క్ పెట్టాలి. ఇక్కడ జనరేట్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయడం మనకి వాయిస్ జనరేట్ అయిపోద్ది. ఒకసారి ప్లే చేసి చూద్దాం. హాయ్, ఐఎమ్ ప్రతాప్ వర్మ. వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ యూట్యూబ్ ఛానల్. ఆన్ దిస్ ఛానల్ చూసారు కదా నా వాయిస్ రన్ అవుతుంది. నెక్స్ట్ కింద కన్ఫర్మ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ నేమ్ ఇవ్వాలి. నా నేమ్ ఇచ్చేస్తున్నా, ప్రతాప్ వర్మ. నెక్స్ట్ లాంగ్వేజ్ ఏ లాంగ్వేజ్లో ఉంది, ఇంగ్లీషే కాబట్టి ఇంగ్లీషే ఉంచండి. అలా కాకుండా హిందీ లాంగ్వేజ్లో మాట్లాడారు అనుకోండి, ఆటోమేటిక్గా ఇక్కడ హిందీ వచ్చుద్ది. హిందీ రాకపోతే హిందీ పెట్టుకోవాలి. నెక్స్ట్ జెండర్ మేల్. డిస్క్రిప్షన్ మనం ఏమీ ఇవ్వక్కర్లా, సేవ్ వాయిస్ అంటున్నా. ఈ వాయిస్ మనకి ఎక్కడ సేవ్ అవుద్ది అంటే మనకి హోమ్ కింద వాయిస్ లైబ్రరీ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేస్తే మనకి 3 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఏంటి, లైబ్రరీ. మనం ఆల్రెడీ చూసాం, ఇక్కడ చాలా వాయిసెస్ ఉంటాయి. దీని పక్కన మై వాయిసెస్ అని ఉంటది, ఇందులో మీ వాయిస్ సేవ్ అయ్యి ఉంటది. ఇది మీరు ఎప్పుడైనా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ యూజ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయడం ఆ వాయిస్ ఇక్కడ వచ్చుద్ది. ఇక్కడ మీరు ఏ టెస్ట్ ఇస్తే ఆ టెస్ట్ మాట్లాడుద్ది. ఈసారి వేరే టెస్ట్ ఇస్తున్నాను. స్టోరీ కాపీ చేసి ఇక్కడికి వచ్చి పేస్ట్ చేస్తున్నా, జనరేట్ చేస్తున్నా. ఏ వాటర్ బేరర్ ఇన్ ఏ స్మాల్ విలేజ్ క్యారీడ్ 2 pots on a pole across his shoulders. One pot was perfect, but the other had a crack. Every day, by the time they reached the house, the cracked pot was only half full. చూసారు కదా నేను ఎలా మాట్లాడుతున్నానో సేమ్ అలాగే మనకి వాయిస్ రన్ అయిపోతుంది. ప్రెజెంట్ మనకి తెలుగు లాంగ్వేజ్ లేదు, కానీ ఈ వెబ్సైట్ కి చాలా మంది యూజర్స్ ఉన్నారు కాబట్టి మనకి త్వరలో అప్డేట్ లోనే తెలుగు లాంగ్వేజ్ కూడా వచ్చేసుద్ది. వాయిస్ క్లోన్ గురించి చూసారు కదా, దీనిపైన వాయిస్ డిజైన్ ఉంది, దీని గురించి కూడా చూద్దాం. ఈ వాయిస్ డిజైన్లోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ మనం ప్రాంప్ట్ ఇవ్వాలి, లేకపోతే కింద ఉన్నారు కదా ఇందులో ఎవరినైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. రేడియో డీజే, అలా కాకుండా ఆడియో బుక్ రీడర్ కింద కావాలనుకోండి, ఇక్కడ క్లిక్ చేసాము అంటే వాళ్ళకి సంబంధించింది. మీకు కావాల్సిన టెస్ట్ కింద ఇస్తారు. ఇక్కడ ఒక టెస్ట్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నా, జనరేట్ అంటున్నా. A water bearer in a small village carried 2 pots on a pole across his shoulders. One pot was perfect, but the other had a crack. ఇక్కడ మనకి 3 వాయిసెస్ వచ్చినాయి. ఇందులో ఫస్ట్ వాయిస్, నాకు ఫస్ట్ వాయిస్ నచ్చింది. మిగతా వాయిసెస్ కూడా ఎలా ఉన్నాయో చూద్దాం. సెకండ్ వాయిస్, Water bearer in a small village carried 2 pots. ఈ వాయిస్ కూడా బాగానే ఉంది. థర్డ్ వాయిస్, A water bearer in a small village. ఈ వాయిస్ నచ్చలా, నాకైతే ఫస్ట్ వాయిస్ నచ్చింది. A water bearer in a small. ఈ వాయిస్ ని నేను సేవ్ చేసుకుంటున్నా. సింపుల్ గా ఇక్కడ క్లిక్ చేసాము అంటే సెలెక్ట్ అవుద్ది. కింద సెలెక్ట్ వాయిస్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ నేమ్, మీకు నచ్చిన నేమ్ ఇవ్వచ్చు. ఫిమేల్ స్టోరీ టెల్లర్, జెండర్ ఫిమేల్, లాంగ్వేజ్ ఇంగ్లీష్. ఇక్కడ సేవ్ వాయిస్ అంటున్నా. ఈ సేవ్ చేసిన వాయిస్ ఇందా నేను చెప్పినట్టుగా వాయిస్ లైబ్రరీలో మై వాయిసెస్ లో ఇక్కడ యాడ్ అయిపోద్ది. ఇలాగా మీకు ఏ వాయిస్ కావాలి అన్నా ఆ వాయిస్ ని యాడ్ చేసుకోవచ్చు. మీకు అవసరమైనప్పుడు ఈ వాయిసెస్ ని యూస్ చేసుకోవడమే. సపోజ్ నేను ఈ వాయిస్ యూస్ చేద్దాం అనుకుంటున్నాను అనుకోండి, ఇక్కడ యూజ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయడం ఆటోమేటిక్ గా టెస్ట్ స్పీచ్ లోకి వెళ్ళిపోతాం. మీకు కావాల్సిన టెస్ట్ ఇక్కడ పేస్ట్ చేసి మనం వాయిస్ ని జనరేట్ చేసుకోవడమే. మనకి లెఫ్ట్ సైడ్ ఉన్న ఆప్షన్స్ అన్ని కవర్ చేశాను. ఇంకా లాస్ట్ ఆప్షన్ మిగిలింది, దీని గురించి కూడా చూద్దాం. దీని మీద క్లిక్ చేసాం అనుకోండి, మనల్ని ఒక ఆడియో ఫైల్ అప్లోడ్ చేసుకోమనుద్ది. ఎందుకని, మీ దగ్గర ఏమైనా ఆడియోకి నాయిస్ ఉంటే ఆ నాయిస్ ని ఈ ఆప్షన్ ద్వారా రిమూవ్ చేసేయచ్చు. నా దగ్గర ఆల్రెడీ నాయిస్ ఉన్న ఒక ఆడియో ఉంది, ఆడియోని ప్లే చేస్తున్నా. హాయ్, ఐ యామ్ ప్రతాప్ వర్మ. వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ యూట్యూబ్. నాకు స్టార్టింగ్ లో నాయిస్ వచ్చింది, మిగతాదంతా బాగానే వచ్చింది. ఒకేలా మీరు మాట్లాడుతున్నప్పుడు కూడా నాయిస్ ఉంటే ఆ నాయిస్ ను కూడా రిమూవ్ చేసేస్తుంది. ఈ ఫైల్ని అప్లోడ్ చేసుకుంటున్నా. ఇక్కడికి వచ్చి అప్లోడ్ ఆడియో, డెస్క్టాప్ మీద ఆ ఫైల్ ఉంది, సెలెక్ట్ చేసి ఓపెన్ అంటున్నా. నాకు ఫైల్ అప్లోడ్ అయింది. ఇక్కడ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. మనకు ప్రాసెసింగ్ జరుగుతుంది. నాకు ఆడియో వచ్చింది, ఒకసారి ప్లే చేస్తున్నా. హాయ్, ఐ యామ్ ప్రతాప్ వర్మ. చూసారు కదా, నాకు ఫస్ట్ అంతా సైలెంట్ అయిపోయింది, వాయిస్ అంతా రిమూవ్ చేసింది. ఇక్కడ నాకు వాయిస్ కూడా కొంచెం పర్ఫెక్ట్నెస్ వచ్చింది. నాకు ఎక్కడ నాయిస్ అనేది వినబడట్లా. మీరు ఈ ఆప్షన్ యూస్ చేసే ముందు ఇక్కడ క్లియర్ గా ఇచ్చాడు 500 MB లోపే ఉండాలి.
అలాగే మనకి ఆడియో లెంత్ వచ్చేటప్పటికి 300 సెకండ్స్ లోపే ఉండాలి. ఈ రెండిట్లో ఏది మిస్ అయినా మనకి ఫైల్ అప్లోడ్ అవ్వదు. ఇక్కడ మీరు క్రెడిట్స్ చూసారు అంటే నాకు ఇంకా 5800 క్రెడిట్స్ దాకా ఉన్నాయి. ఒకవేళ ఈ క్రెడిట్స్ అయిపోయినాయి అనుకోండి, సింపుల్గా లాగౌట్ అయిపోయి గూగుల్లోంచి కూడా లాగౌట్ అవ్వండి. లాగౌట్ అయ్యి ఇప్పుడు ఇంకో జీమెయిల్ ఐడితో సైన్ ఇన్ అయ్యారు అంటే మళ్ళీ మీకు 10,000 క్రెడిట్స్ వస్తాయి. మీకు ఇంకా చాలా కంప్యూటర్ ట్యుటోరియల్స్ కావాలి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన కంప్యూటర్ ట్యుటోరియల్స్ ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను. ఇక్కడ క్లిక్ చేసి అన్ని ట్యుటోరియల్స్ చూడండి. అలాగే మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను. ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.